ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అదక్ పంచమోధ్యాయ 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము. అధ్యాయము యొక్క శ్లోక తాత్పర్యము తెలుసుకునే ముందు ఈ అధ్యాయమునకు ఈ పేరెందుకు వచ్చిందో ముందు మనం తెలుసుకుందాము. కర్మ సన్యాస యోగము. సన్యాసం అంటే ఏంటి? త్యాగము. కర్మత్యాగము ప్రారంభంలో చెయ్యకూడదు. కర్మత్యాగము అంటే చేస్తున్న పనులను త్యాగము చేయటము ప్రారంభంలో చెయ్యకూడదు. కర్మఫల త్యాగరూపమైన నిష్కామ కర్మయోగాన్ని చేస్తూ ఉండాలి. కోరికలు లేకుండా కర్మలు చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు చెయ్యగా చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి కలిగినప్పుడు అట్టి స్థితిలో కర్మత్యాగం అనేది సంభవిస్తుంది. అప్పటి వరకు సాధకుడు నిష్కామ కర్మలు చేస్తూ ఉండాలి. ఈ సాధకులకు కర్మ సన్యాసము కంటే కర్మయోగమే శ్రేష్టమైనదని ఈ అధ్యాయంలో చెప్పారు. కర్మలు చేస్తూ ఆ యోగాన్ని పొందటమే ఎంతో శ్రేష్టమైనదని చెప్పారు. ఈ ప్రకారముగా కర్మ సన్యాసమును గూర్చి వివరంగా బోధించిన అధ్యాయం అవుట చేత దీనికి కర్మ సన్యాస యోగము అను పేరు కలిగింది. లేక సన్యాసమను పదము సాంఖ్యమునకు జ్ఞానమునకు పర్యాయముగా వాడబడుతుంది. ఈ అధ్యాయమునందు కర్మయోగము జ్ఞానయోగము రెండింటి గూర్చి వివరించారు కాబట్టి దీనికి కర్మ సన్యాసము అను పేరు ఏర్పడింది అని చెప్తున్నారు. పూర్వ అధ్యాయముతో ఈ అధ్యాయమునకు గల సంబంధము తెలుసుకుందాము. 3వ 4వ అధ్యాయములందు భగవానుడు నిష్కామ కర్మయోగమును అక్కడక్కడ స్తుతిస్తూ వచ్చారు. దాని ఆచరణ చేత క్రమముగా జ్ఞానము సిద్ధిస్తుందని చెప్పారు. అయినా కూడా జ్ఞానమును గురించి కూడా పలుచోట్ల ఉద్ఘాటించారు. అట్టి జ్ఞానమును మహనీయులను సేవించుట ద్వారా తెలుసుకోవాలని భగవానుడు తెలియచేశారు. కాబట్టి ఈ జ్ఞానకర్మల రెండింటిలో ఏది శ్రేష్టమో అనే సంశయము అర్జునునకు కలిగింది. దానిని నివారణ కోసము శ్రీకృష్ణమూర్తిని వెంటనే ప్రశ్నించాడు. అర్జునుడు ఈ ప్రశ్నతోటే ఈ అధ్యాయము ప్రారంభమవుతున్నది. ఇక కర్మ సన్యాస యోగ శ్లోక సారాంశమును తెలుసుకుందాము. అర్జునుడు అడుగుతున్నాడు, ఓ కృష్ణ, ఒకసారి కర్మ సన్యాసమును మరి ఒకసారి కర్మయోగమును ప్రశంసిస్తూ ఉన్నావు. నిశ్చయముగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పు అంటాడు. శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు, కర్మ సన్యాసము కర్మయోగము ఈ రెండూ కూడా పరమ కళ్యాణదాయకములే. కానీ ఈ రెండింటిలోనూ కర్మ సన్యాసము కంటే కర్మయోగము సాధనయందు సులభమైనదవట వలన అది శ్రేష్టమైనది. మహాబాహు, ఎవ్వరిని ద్వేషింపని దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్య సన్యాసిగా తెలుసుకో. ఎందుకంటే రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించినవాడు అవలీలగా సంసార బంధము నుండి ముక్తుడవుతాడు. సాంఖ్య కర్మయోగులు వేర్వేరు ఫలములను ఇస్తారని మూర్ఖులు చెప్తారు. పండితులు అట్లా పలుకరు. ఈ రెండింటిలోనూ ఏ ఒక్కదానినైనా బాగా విధి విధానముగా ఆచరించినవాడు ఆ రెండింటి ఫలస్వరూపమైన పరమాత్మను పొందుతాడు. జ్ఞానయోగులు పొందు పరంధామమునే కర్మయోగులు కూడా పొందుతారు. జ్ఞానయోగ ఫలమును కర్మయోగ ఫలమును ఒక్కటిగా చూచువాడే యథార్థమును గ్రహిస్తాడు. కానీ ఓ అర్జున, కర్మయోగమును అనుష్ఠింపక సన్యాసము అంటే మనస్సు ఇంద్రియములు శరీరముల ద్వారా జరిగే కర్మలన్నింటి యందు కర్తృత్వమును త్యజించుట కష్టము. భగవత్ స్వరూపమును మననము చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందుతాడు. మనస్సును వశమునందుంచుకొనినవాడు జితేంద్రియుడు, అంతఃకరణ శుద్ధి కలవాడు, సర్వ ప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు అయిన కర్మయోగి కర్మలను ఆచరిస్తున్నను ఆ కర్మలు వానికి అంటవు. తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి చూచుచు వినుచు స్పృశించుచు ఆఘ్రాణించుచు భుజించుచు నడుచుచు నిద్రించుచు శ్వాసక్రియలను నడుపుచు
భాషించుచు, త్యజించుచు, గ్రహించుచు, కనులను తెరుచుచు, మూయుచు ఉన్నను ఇంద్రియములు తమ తమ విషయముల యందు వర్తిస్తూ ఉన్నాయని తానేమీ చెయ్యుటలేదని భావిస్తాడు. కర్మలన్నింటినీ భగవతర్పణము చేసి ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించు వానిని తామరాకుపై నీటి బిందువులాగా పాపములు అంటవు. కర్మయోగులు మమతాశక్తి రహితులై కేవలము ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై కర్మలు ఆచరిస్తారు. నిష్కామ కర్మయోగి కర్మఫలములను త్యజించి భగవత్ ప్రాప్తి రూపమైన శాంతిని పొందుతాడు. కర్మఫలాసక్తుడైన వాడు ఫలేచ్ఛతో కర్మలను ఆచరించి బద్ధుడవుతాడు. అంతఃకరణమును అదుపులో ఉంచుకొని సాంఖ్యయోగమును ఆచరించు పురుషుడు కర్మలను ఆచరింప చేయకయే నవద్వారములు కల శరీరమునందు సమస్త కర్మలను మానసికముగా త్యజించి సచ్చిదానంద ఘనపరమాత్మ స్వరూపమున స్థితుడై ఆనందమును అనుభవిస్తాడు. పరమేశ్వరుడు మానవుల యొక్క కర్తృత్వమును కానీ వారి కర్మలను కానీ కర్మఫల సంయోగమును కానీ సృజింపడు. ఈ అన్నింటిలో ప్రకృతియే ప్రవర్తిల్లుతుంది. అంటే గుణములే గుణముల యందు ప్రవర్తిల్లుతూ ఉంటాయి. సర్వవ్యాపి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్యపాప కర్మలలో దేనికిని భాగస్వామి కాడు. అజ్ఞానము చేత జ్ఞానము కప్పబడి ఉండుట వలన ప్రాణులు మోహితులవుతుంటారు. కానీ ప్రాణుల అజ్ఞానము పరమాత్మ తత్వజ్ఞాన ప్రాప్తి ద్వారా తొలగిపోతుంది. అప్పుడు ఆ జ్ఞానము వారికి సచ్చిదానంద ఘనపరమాత్మను సూర్యునిలాగా, సూర్యప్రభలాగా దర్శింపచేస్తుంది. ఆ రూపమును పొందిన మనోబుద్ధులు కలవాళ్ళై సచ్చిదానంద ఘనపరమాత్మయందే నిరంతరము ఏకీభావముతో స్థితులై తత్పరాయణులైన పురుషులు జ్ఞాన సాధనతో పాపరహితులై పునరావృత్తి రహితమైన పరమగతిని పొందుతారు. జ్ఞానులు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందును, గోవు, ఏనుగు, కుక్క మొదలగు వాని యందున, చండాలుని యందున సమదృష్టినే కలిగి ఉంటారు. సర్వత్రా సమభావ స్థిత మనస్కులు ఈ జన్మమందే సంపూర్ణ జగత్తును జయించిన వారవుతారు. అంటే ప్రాపంచిక విషయాతీత స్థితికి చేరుకుంటారు. సచ్చిదానంద ఘనపరమాత్మ దోషరహితుడు, సముడు. సమభావ స్థిత మనస్కులైన జ్ఞానులు సచ్చిదానంద ఘనపరమాత్మయందు స్థితులు కాబట్టి వారు త్రిగుణాతీతులు, జీవన్ముక్తులు. ప్రియలాభములకు పొంగిపోనివాడును, అప్రియములు ఎదురైనప్పుడు కృంగిపోనివాడును, స్థిరమైన బుద్ధి కలవాడును, మోహ వివసుడు కానివాడును అయిన బ్రహ్మవేత్త సచ్చిదానంద ఘనపరబ్రహ్మ పరమాత్మయందు సదా ఏకీభావ స్థితి యందుంటాడు. ప్రాపంచిక విషయములయందు అనాసక్తమైన అంతఃకరణము గల సాధకుడు ఆత్మస్థిత ధ్యానజనితమైన సాత్విక ఆత్మానందమును పొందుతాడు. తరువాత అతడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ ధ్యానయోగమునందు అభిన్న భావస్థితుడై అక్షయానందమును అనుభవిస్తాడు. విషయేంద్రియ సంయోగము వలన ఉత్పన్నములైన భోగములన్నీ భోగలాలసులకు సుఖముగా భావించినా అవి నిస్సందేహముగా దుఃఖహేతువులే. ఆది అంతములు కలవి, అంటే అనిత్యములు. కాబట్టి ఓ అర్జున, వివేకి వాటి యందు ఆసక్తుడు కాడు. ఈ శరీరమును విడవకముందే, అంటే జీవించి ఉండగానే కామక్రోధాదుల ఉద్వేగములను అదుపులో ఉంచుకొనగలిగిన సాధకుడే నిజమైన సుఖీ యోగి. అంతరాత్మయందే సుఖించువాడును, ఆత్మయందే రమించువాడును, ఆత్మజ్ఞాని అయిన వాడును అయిన సాంఖ్యయోగి సచ్చిదానంద ఘనపరబ్రహ్మ పరమాత్మయందు ఏకీభావ స్థితుడై బ్రహ్మ నిర్వాణమును పొందుతాడు. పాపరహితులను జ్ఞానప్రభావమున సమస్త సంశయములనన్నింటినీ నివృత్తిని సాధించిన వాడును, సర్వ ప్రాణుల హితమును కోరువారును,
నిశ్చల స్థితిలో మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన వారును అయిన బ్రహ్మవేత్తలు బ్రహ్మ నిర్వాణమును పొందుతారు. కామ క్రోధరహితులను చిత్తవృత్తులను జయించిన వారును అయి పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతా శాంత పరబ్రహ్మ పరమాత్మయే గోచరిస్తుంది. బాహ్య విషయ భోగములను చింతన చెయ్యకుండా వాటిని పారద్రోలాలి. దృష్టిని భ్రూమధ్యమునందు స్థిరముగా ఉంచాలి. నాసికయందు ప్రసరిస్తున్న ప్రాణాపాన వాయువులను సమస్థితిలో నడపాలి. ఈ ప్రక్రియల ప్రభావమున మనస్సు, బుద్ధి, ఇంద్రియములు సాధకుని వశములోకి వస్తాయి. ఇట్టి సాధన వలన మోక్షపరాయణుడైన ముని ఇచ్ఛాభయ క్రోధరహితుడై సదా ముక్తుడవుతాడు. భగవంతుడు యజ్ఞములకును తపస్సులకును భోక్త, సమస్త లోకమునకును లోకేశ్వరులకును అధిపతి, సమస్త ప్రాణులకును ఆత్మీయుడు, అనగా అవ్యాజ దయాళువు, పరమ ప్రేమ స్వరూపుడు. ఈ భగవంతుని తత్వమును ఎరిగిన భక్తునకు పరమశాంతి లభిస్తుంది. 5వ అధ్యాయము కర్మ సన్యాసయోగము సమాప్తము. ఓం తత్సత్. శ్రీమద్ భగవద్గీతాసుపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణ అర్జున సంవాదే కర్మ సన్యాసయోగో నామ పంచమోధ్యాయః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.